పదవులుకి వేరే కన్సిడరేషన్స్ ఉంటాయంటారు? ఏం లేదు, కాంగ్రెస్లో అన్ని రకాలు ఉంటారు. కాంగ్రెస్లో ఏక వ్యక్తులే ఉంటారు. అది కాదు, ఇప్పుడు పదవులు రావడానికి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. ఈ కష్టపడే వాళ్ళకి 100% ఉంటారు. మీరు చూసుకోండి, ఢిల్లీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు చూసుకోండి. ఏకే ఆంటోనీ గారు లాంటి వాళ్ళు ఉంటారు, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. జార్జ్ ఫెర్నాండెస్ కాంగ్రెస్ కాదు, సారీ ఆస్కార్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళ షీలా దీక్షిత్ లాంటి వాళ్ళు ఉంటారు. సరే, అంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మీరు గమనించినటువంటి చేంజ్ ఏంటి కాంగ్రెస్ పార్టీలో? యువకులకు అధ్యక్షుడు అయిన తర్వాత న్యాయం జరుగుతుంది. యువత భారతదేశంలో యువకులు ఎక్కువ ఉన్నారు. దేశం ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేపు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఇలా శాస్త్ర సాంకేతికత ఈ రోజు అభివృద్ధి చెందిందంటే, ఇవాళ ఐ-డ్రీమ్లో మనం ఈ విధంగా షూటింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూ చేసుకుంటున్నామంటే, మొబైల్ ఫోన్లు ఈ విధంగా, స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ విధంగా సాంకేతికత విస్తరించిందంటే రాజీవ్ గాంధీ గారు పుణ్యం. అదేవిధంగా యువతకు ఓటు హక్కును కూడా కల్పించింది. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఆయన పుత్రుడు, ఆయన కొడుకు, అంటే త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు మన యువతకు ఆకట్టుకునే విధంగా రేపు ఏదో చేయబోతారనేటువంటి ఆకాంక్ష బలంగా ఉంది. అందుకోసం కానీ ఇవాళ చూశాండి, ఇందాకనే నేను చిదంబరం గారు ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, మేము ఇంకా ప్రధాని అభ్యర్థిని మేము ప్రకటించలేదు, రాహుల్ గాంధీ గారిని మేము ఎప్పుడూ చెప్పలేదు, భాగస్వామ్య పక్షాలతో మేము చర్చిస్తూ ఉంటున్నారు. అంటే ఏంటి, రాహుల్ గాంధీ గారి మీద అంత నమ్మకం లేదా ఏంటి? ప్రధానిగానే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చూడండి, యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందరూ కూడా సోనియా గాంధీ గారు ప్రధాని కావాలి, ప్రధాని అనుకున్నారు. కానీ సోనియా గాంధీ గారు కాలేదు. అక్కడ మేధావి, ప్రతిభావంతుడు, ఆర్థిక రంగాన్ని అట్లేందుకు అంత విదేశీ వనిత, భారతీయురాలు, ఇందిరమ్మ గారి కోడలు, ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో ఈరోజు ఇక్కడ పుట్టిన వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళే అంటున్నాం, మనం అందరిని కూడా తెలంగాణ అంటాను. అట్లనే ఆమె ఎప్పుడూ అక్కడ పుట్టుండొచ్చు, కానీ ఈ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంది. ఈ దేశంలో కలిసిపోయింది కదా ఆమె ఏమో పుట్టుండొచ్చు, కానీ ఇక్కడ సేవ చేస్తుంది కదా, ఇంకా అంటానికి అవకాశం లేదు. అట్లాంటి అవకాశం దానివల్ల ఆమె తీసుకోలేదు. అట్లేం కాదు, ఒక మేధావి, ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందరూ అంటారు నిజంగా వాస్తవంగా కుటుంబ పార్టీ అని. ఈ మధ్య కేటీఆర్ వీళ్ళు ఎక్కడో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుటుంబ పార్టీ అవుతుంది? ఒక క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉంటే, సోనియా గాంధీ యూపీ చైర్పర్సన్గా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఏమన్నా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడా? ఒక సాధారణమైన ఎంపీగా భారతదేశ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, భారతదేశం మొత్తం తిరుగుతూ, గ్రామాలేంటి, ప్రజలేంటి అవగాహన చేసుకుంటూ 10 ఏళ్ళు ఒక సాధారణమైన ఎంపీగా ఉన్నాడు కదా. మరి వీళ్ళు ఆగలేరా? నిజమైనటువంటి ఉద్యమకారులకు మంత్రి పదవి ఇవ్వలేరా? కేటీఆర్ గారికి ఏం అవసరం వచ్చిందని సిరిసిల్లలో టికెట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను కాదని చెప్పి, కేకే మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తులను కాదని చెప్పి, ఉద్యమకారులను కాదని చెప్పేసి, అంటే తండ్రి ముఖ్యమంత్రి కాగానే క్యాబినెట్లో కొడుకు రావాలా? చెప్పండి, ఇది న్యాయమేనా? మళ్ళీ పైగా త్యాగమయమైనటువంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి సోనియా గాంధీ గారి కుటుంబాన్ని గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇది జనం చూస్తున్నారు, ఏది త్యాగమో, ఏది నిజమో, ఏది నకిలీనో, ఏది అసలు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది బయట వ్యక్తులు, మన తెలుగువాడు పివి నరసింహరావు గారిని కూడా మేము ప్రధానమంత్రిని చేయడం జరిగింది. మేధావి ఆయన. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. ఇంకా వల్లభాయ్ పటేల్. మరి ఎట్లయితుంది అది? రాహుల్ గాంధీ గారు, అందుకే మీరు అడిగిన దానికి సమాధానం అవును. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పీఠం కోసమే ఆయన కూర్చోలే. భారతదేశం ముందుకు పోవాలంటే అటువంటి ప్రకటనల వల్ల ఎవరైతే ప్రధాని అభ్యర్థిని, ఒక్క నిమిషం, అంటే అటువంటి ప్రకటనల వల్ల ఎవరైతే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటారో, లేకపోతే నెహ్రూ గాంధీ కుటుంబం పట్ల 100% ఆశాభంగం కలగదా? మోడీకి ప్రత్యామ్నాయంగా భారతదేశ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు, ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. కానీ రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటున్నారంటే, వాస్తవంగా ఆయన అవకాశం ఉంటే ఆ రోజు ఆ క్యాబినెట్లోనే కేంద్ర మంత్రి కావచ్చు, ఇష్టమైనటువంటి పోర్టుపోలియో తీసుకోవచ్చు. ఆయన త్యాగాన్ని సోనియా గాంధీ గారు ప్రధాని కావచ్చు. వాళ్ళు అవన్నీ పదవులు చూసుకోవట్లేదు. దేశం బాగుండాలి, అన్ని వర్గాలు సంక్షేమం చేయాలి, అన్ని వర్గాలని సమానంగా చూడాలి, భారతదేశం అభివృద్ధి చెందాలని ఒక దృక్పథంతో దానికి ఎవరు కావాలని మన్మోహన్ చేసి పెట్టారు. రేపొద్దున కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు రావచ్చు, భాగస్వామ్య పక్షాలతో రావచ్చు. ఆ భాగస్వామ్య పక్షాలు ఎవరు సమర్థులు, ఒకవేళ మరి అవకాశం ఉంటే పెట్టే అవకాశం తప్పేముంటుంది దాంట్లో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch